బేరం ఆడొచ్చు. ఏలా రేపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం కదా రేపు పిల్లలకి స్కూల్లో. అందుకోసం అదే ఆయన తీసుకొస్తాను. 11:30 ఉండాలి. అదే సరేనా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సారీ, మన్నించాలి, చాలా ఇంపార్టెంట్. రేపు వరల్డ్ డిజేబుల్ డే, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. ప్రపంచం మొత్తం దివ్యాంగులకి ఒక రోజంటూ ఉంది. ఆ రోజే రేపు డిసెంబర్ 3వ తారీఖుని ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనము, మా మేడం గారు, తను ఒక భవితా కేంద్రంలో టీచర్గా ఉంటారు కాబట్టి ఆవిడ స్కూలులో పిల్లలకు వారికి భోజనాలు అరేంజ్ చేసి, ఆ పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే వారికి గిఫ్ట్స్, ఇంకా వారికి మంచి సూచనలు, ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే భోజనాలు ఏర్పాటు చేసి వారందరికీ రేపటి రోజున ఎంఈఓ మేడం గారు లేకపోతే ఎంఈఓ సారు ఎవరో ఒకరు ముఖ్య అతిథులుగా వచ్చి వారికి అందించడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరిగే తంతే. నేనైతే దరిదాపుగా ఒక 10-15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దరిదాపుగా నిర్వహణలో పాలు పంచుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా భోజనాలు మాట్లాడటం నా ద్వారానే జరిగింది. అలా మాట్లాడాము. రేపైతే ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులను పిలిచి వారికి కొంచెం స్పోర్ట్స్ ఏదైనా విషయాల్లో వాళ్ళు ముందుంటే పిల్లలు, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు అరేంజ్ చేసి వారికి భోజనాలు పెట్టి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి రేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో మన వంతుగా మనం చిన్న చిన్న పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాము. రేపు డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, అందరూ గుర్తుంచుకోండి. దీనికైతే మనం వేరే స్పాన్సర్స్ ద్వారా వారికి భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. మన వంతుగా మనకు తోచింది మనం చేస్తాము. ఏ మంచినీళ్ళు, లేకపోతే ఏ ఫ్రూట్స్, లేకపోతే ఏవో ఒకటి వారికి మనం అందించడం జరుగుతుంది. అలా మనం పార్టిసిపేట్ చేస్తాము. అయితే దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా రేపటి రోజున కొంతమంది పిల్లలకి బెడ్ రీడర్ అంటే సిపి, సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్స్కి వారికి కొన్ని ఉపకరణాలు, కేరళ సంస్థ వచ్చి వారికి కొన్ని ఉపకరణాలు కూడా అందించడానికి ముందుకు వచ్చారు. మండలానికి 5 నుంచి 10 మంది వరకు పిల్లలని అరేంజ్ చేసుకుని, మంచంలో నుంచి లేవలేని పిల్లలకి వారికి బెడ్లు, సపరేట్ చైర్సు, ఫ్యాన్లు, అలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం చొప్పున స్పాన్సర్ చేయడానికి ఒక సంస్థ, కేరళ నుంచి ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ వారికి రేపు అందించడం జరుగుతుంది. బహుశా వీలైతే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారాగా ఆ స్పాన్సర్షిప్ అనేది జరుగుతుంది. ఇది రేపటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పుడు మీతో లైవ్ మాట్లాడటానికి ముందుగా ఈ ప్రోగ్రాం యొక్క విశిష్టతని మాట్లాడటం జరిగింది ఫోన్లో. దాని మూలంగా సందర్భానుచితంగా మీతో మాట్లాడటం జరుగుతుంది.
లైవ్లో మిత్రులు ఎవరున్నారు, ఎవరు లేరు, రండి.